ప్రభుత్వాన్ని మీకేమనిపిస్తుంది? మీరు లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం నిలవదు కదా ఈ 42% జీవో? నిలవదు అనేది నేను పెద్ద లీగల్ రెమెడీ కాదు, కానీ నాకున్న చిన్న అనుభవం మేరకి నేను ఇంటరాక్ట్ అవుతున్నటువంటి మేధావుల అడ్వకేట్ల రాజకీయ నాయకుల మేరకి నిలవదని అంటున్నారండి. మరి ఎట్లా ఇప్పుడు మీరు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అందరూ అంటున్నారు. కాంగ్రెస్ అంటుంది, టీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అందరు అసెంబ్లీలు సపోర్ట్ చేశారు. కానీ అది మహిళా బిల్లు లాగా ఇంప్లిమెంట్ చేసేందుకేమో మహిళా బిల్లు ఎన్ని సంవత్సరాలు అయితే మొన్న ఇంప్లిమెంట్ అది పార్లమెంట్లో పాస్ అయింది, ఇంకా ఇంప్లిమెంట్ కూడా కాలేదు. సో ఎట్లా మరి బీసీ బిల్లు 42% రావాలంటే ఎట్లా? ఏం మార్గం మీ ఉద్దేశంలో? ఏం చేయాలి? వారు ఏమంటారు, వారి మాటల్లోనే ఇంత కాంట్రాక్ట్ ఉందంటే, అయ్యా ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ వాలంటరీగా 42% ఇచ్చుకోవాలంట. మీరు చెప్పండి 42% ఏమంటారు? ఆల్రెడీ చెప్పండి ఈటల రాజేందర్ గారు, వినబడుతుంది. ఇప్పుడు వారు అంటారు, ఒకవేళ నేను సాధించలేకపోతే, చట్టం కనుక అడ్డుకుంటే, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే, సుప్రీంకోర్టులో ఓడిపోతే, హైకోర్టులో కనుక 42% ఇస్తాం, మీరు కూడా అన్ని పార్టీలు 42% అని చెప్పి ఆ సూత్రాలు చెప్పిన వాళ్ళని కూడా ముఖ్యమంత్రి కాలే కదా, ఇక దాంట్లో తెచ్చిపోతుంది కదా. ఇంకా ఏం చెప్తాను చెప్పండి. మరి ఎట్లా ఇప్పుడు మరి కేంద్రంలో 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతుంది? 9th షెడ్యూల్లో తమిళనాడు తరహాలో చేర్చాలంటే మీ వల్లే సాధ్యం. భారతీయ జనతా పార్టీ మీరు చేయట్లేదు. ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి చేయట్లేదు అన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు కాబట్టి అని. వీళ్ళ చిత్తశుద్ధి గురించి కూడా అడుగుతా. ఇప్పుడు 42% అంటుంది కదా, ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గాల్లో 15 మంది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారితో సహా 15 మంది మంత్రులు, తర్వాత ఒక స్పీకర్, ఒక డిప్యూటీ స్పీకర్, ఇదంతా చేస్తే ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారండి 15 మంది మంత్రులలో. ఎంత పని అయితే 20%. కానీ వాళ్ళు గెలిచింది 7 ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ నుంచి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచిన వాళ్ళు. లోతులోకి పోతలేను, కానీ కనీసం నువ్వు 42% అంటున్నావు కదా, కనీసం 30% అని ఇవ్వలే కదా మీరు. ఒకటి. రెండవది, ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉన్నాయండి, నామినేటెడ్ పదవులలో 42% అయితే నువ్వు ఇచ్చినవా? దానికి ఏ చట్టం అడ్డం లేదు. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ వేసుకునే విషయంలో ఏ చట్టం చెప్పదు రిజర్వేషన్ గురించి. ఇవాళ నామినేటెడ్ పదవుల విషయంలో ఏ చట్టం చెప్పదు రిజర్వేషన్ గురించి. ఎందుకో ఇయ్యలేకపోతున్నావు. ఎక్కడ అడ్డంకి లేని రాజ్యాంగబద్ధంగా అవసరం లేనటువంటి వాటిల్లో నువ్వు ఇచ్చినవా చెప్పండి. నీ ఆచరణ చెప్తాను కదా. నేను అడుగుతా ఉన్న భరత్ గారు, దేశ చరిత్రలో మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఓబీసీల మంత్రుల సంఖ్య పెరిగినమాట వాస్తవం, అవునా కదా? మీరు చెప్పండి. 20 మంది అండి అంతకుముందు కానీ మొన్న కానీ. తొలి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ, రెండోసారి రాష్ట్రపతి ఒక ఆదివాసీ అడవి బిడ్డ. గది మా చరిత్ర కదా. ఇవాళ డిప్యూటీ చైర్మన్ గా ఒక బీసీ బిడ్డ వచ్చిండు. చాలా మంది అడుగుతున్నారు బీసీ కోటా 42% గురించి ఈటల రాజేందర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి. బీసీలకు సంబంధించి 42% కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తొందరగా ఎన్నికలు జరిపితే కోరుతున్నాం. ఈ బీసీలకు ఛాంపియన్ అనేటువంటి క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డి గారికి చెందాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేమే అంటలేం, కానీ ఎట్లలో చెప్పు, మాకు అర్థం కాక పిచ్చిలేసిపోతుంది మాకు. అంటే మీరు బీసీలను చీఫ్ మినిస్టర్ చేస్తా అన్నారు ఎన్నికల ముందు, అప్పుడు ఈటల రాజేందర్ గురించే చెప్పారని అనుకున్నారు. కానీ చీఫ్ మినిస్టర్ సంగతి పక్కన పెడితే బీజేపీ లీడర్ కూడా బీసీని చేయలేదు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కూడా బీసీని చేయలేదు. లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో లక్ష్మణ్ గారు 9 మందిలో తెలంగాణ ఓబీసీ బిడ్డ లక్ష్మణ్ గారు ఉన్నారు. మళ్ళీ బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్ర మంత్రుల్లో. ఎందుకు చేయలేండి? ఆ పార్టీ సామాజిక సమతుల్యత పాటించే పార్టీ. ఒక్కొక్కసారి సీనియర్ జూనియర్ కూడా చూడకుండా సామాజిక పద్ధతులలో, మీకు మధ్యప్రదేశ్ తీసుకున్న, రాజస్థాన్ తీసుకున్న మేము ఇవ్వలేదండి. అన్ని వర్గాల ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆచరించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే. సో ఒకటి, ఇది ఇప్పుడు 42% సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? జీవోనా, 9th షెడ్యూలా,
బిల్ పాస్ చేయించడమా, లేదా ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్ సంబంధించి వాళ్ళతో యాక్సెప్ట్ చేయించాలంటే ఏం చేయాలి? అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రికి అంటున్నారు రాష్ట్రపతి. అవునా అండి, అది వాళ్ళు చెప్పాలి కదా. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఏమైనా ఉంటారా? ఒక ముఖ్యమంత్రి గారికి బర్గర్ బేర్ పాలేస్తారు. వాళ్ళు చెప్పుడు బాగానే ఉంది, మీ అడుగు బాగానే ఉంది. జంతర్ మంతర్లో ధర్నా చేశారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని. వాళ్ళు 2 సార్లు ధర్నా చేశారు, ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు పోతుండ్రు, ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు. రాష్ట్రపతి గారి దగ్గర ఏముంటుందండి? మీరు అన్యాయం. రాష్ట్రపతి గారు ఏముంటుందండి? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటది. చేస్తే మరి ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి కదా. వీళ్ళు అడగలే. సర్వే అయింది వీళ్ళ సామాజిక తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరమైనటువంటి మొత్తం జనాభా లెక్కలు తీయాలి కదా. తీసిండ్రా వీళ్ళు? చెప్పండి. తూతూ మంత్రంగా ఏదో ప్లానింగ్ కమిషన్లకు అప్పచెప్పేసి మేము డాటా తీసామని చెప్తే అవుతుందా? తమిళనాడులో చూడండి 21 మందితో వేసిండ్రు. అప్పుడు వాళ్ళు ఎవ్రీ 10 years ఒకసారి వాళ్ళు మళ్ళీ చేసి కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ కాపాడుకోవడానికి రాజ్యాంగబద్ధంగా ఏం కావాలో ఆ ప్రక్రియ అంతా కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి దక్కిందండి. ఎంత కమిట్మెంట్ కావాలి వాళ్ళకి కమిట్మెంట్ ఉంది. ఇలా మీకు ఒక మాట చెప్పాలి, తమిళనాడులో స్థానిక సంస్థ రిజర్వేషన్ లేవు, కానీ 60-70% పదవులు నాకు తెలిసి ఇలా ఓబీసీలకు దక్కుతున్నాయి. ఇక్కడ కూడా రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ జనాభా ఉన్నది కాబట్టి, చైతన్యం ఉన్నది కాబట్టి ఇలా వాళ్ళు కూడా పోటీ చేయగల స్థాయికి వచ్చింది కాబట్టి 40-45% వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ సర్పంచ్ 40-45% వస్తున్నారు, ఎంపీటీసీగా వస్తున్నారు. మీరు చూపించేదేముంది? మీరు 42% గ్యారంటీ ఇస్తే దానికంటే ఎక్కువ వస్తారు తప్పకుండా. ఇంకొకటి, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో 42%తో పాటు బీసీ సబ్ కేటగరైజేషన్ కూడా ఉండాలి, కేటగరైజేషన్ కూడా ఉండాలి అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు 42% చేశారు తప్ప కేటగరైజేషన్ లేదు, ఏబిసిడి వర్గీకరణ ద్వారా చేయట్లేదు అని అంటారు. మీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ఉండాలా వద్దా? వాళ్ళ 6 గ్యారంటీల గురించి, 66 రకాల హామీల గురించి, 400 పైచిలకు రకాల పనుల గురించి ఇప్పుడు చెప్తే ఉడుతుందా భరత్ గారు? అది ఉడుతుందా చెప్పండి? ఇప్పుడు అంత ప్రజలు ఏమనుకుంటే తెలుసా, ఏం అడగడానికి సిద్ధంగా ఏం కాదు, అడగద్దు, అడిగి మనం నోరు చెడగొట్టుకోవద్దు అనుకుంటాను. ఓకే. సో ఒకటి, మీ ఉద్దేశంలో బీసీలకు 42% రిజర్వేషన్